హాయ్ అండి, అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటానండి. నేపాల్లో ఉన్న కాఠ్మండు, నేపాల్కి కాఠ్మండు రాజధాని అన్నమాట. గౌశాల నుంచి లలిత్పూర్ డిస్టిక్ అనమాట. ఇది లలిత్పూర్ డిస్టిక్లో బగ్దూర్పూర్ అనే విలేజ్లో ఉన్నారండి. టైం 7:30 అవుతుంది మార్నింగ్. నేనైతే రాత్రి గుళ్ళో పడుకున్నానండి. ఇక్కడ సిమెంట్ ఇటుక భలే గమ్మగా తయారు చేశారండి. ఆ చేతులతో లోపలేసి పైన వచ్చేసి మిషన్ ఏదో మోటార్ పెట్టేసి వచ్చేసాడు. ఇక్కడ బగ్దూర్పూర్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నానండి. ఇటు నుంచి వస్తున్నాను అనమాట. నేను కాఠ్మండు నుంచి వస్తున్నా. నేనైతే పశ్చిమేశ్వర్ హిల్స్కి అయితే వెళ్తున్నానండి. టాటా మోటార్స్. రాత్రి మాత్రం అక్కడ గుళ్ళోనే పడుకున్నానండి. గుడి బయట 2 బెంచులు ఉండే, మంచిగా బెంచ్ పక్కన బెంచ్ వేసుకుని మంచిగా పడుకున్నానండి. కానీ జనాలు మొత్తం పట్టేస్తే బాగులు వస్తున్నాయి. నిద్ర పొద్దున్నే ఒక పెద్ద ఆయన వచ్చేసి 6ంటికి లేపేసిండు. బయలుదేరా. పశ్చిమేశ్వర్ టెంపుల్ ఇక్కడ నుంచి 2 గంటలు 3 గంటలు పడుతుందని చెప్తున్నారు. ఇది బగ్దూర్పూర్, ఇది విలేజ్ లా లేదండి, మొత్తం చాలా పెద్ద సిటీ లాగానే ఉంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. పచ్చని చెట్లు, రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. చాలా గ్రీన్గా ఉందండి. చాలా హాయిగా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే. నాకేదో చాలా కొత్తగా అనిపిస్తుంది, కానీ చాలా అందంగా ఉందండి. చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ కనబడ్డాయి అనమాట నాకు అపార్ట్మెంట్లు అయితే. 1, 2, 3, 4 అపార్ట్మెంట్లు అయితే ఇక్కడ కనబడ్డాయి నాకైతే. కానీ చాలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. పక్కన చిన్న గార్డెన్, రోడ్డు పక్కన నడుచుకుంటూ పోవడానికి మంచిగా సింపుల్గా చిన్నగా ఇవే వేసారనమాట. ఇక్కడ సేద తీర్చుకోవచ్చు మంచిగా. పచ్చని గడ్డి, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందండి. వాహనాల వల్ల మనుషులకు ఏ ఇబ్బంది కలగకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడానికి మంచిగా ఈ పక్కన ఇవే కూడా నిర్మించడం కూడా చాలా మంచిదే. మరి పశ్చిమేశ్వర్ మరి వీళ్ళు 2-3 గంటల టైం కేటాయించారంటే, అంటే 2-3 గంటల టైం చెప్పారంటే దాదాపు నాకు తెలిసి మరి 100 కిలోమీటర్లు ఉంటుందా అనేది అయితే లేదు, ఐడియా లేదు మనకు. ఇప్పుడు 2-3 గంటలు అంటే 100 కిలోమీటర్లు వేసుకోవాలి. నడుచుకుంటూ పోదామన్నా కూడా కింద ఇవి తగులుతున్నాయి. మొత్తం ఇలా విడివిడిగా వేశారు. కాళ్ళకి తగులుతున్నాయి ఇవి. ఇప్పటికే 2-3 సార్లు తగిలేసింది కాళ్ళకు. చాలా ప్రశాంతంగా ఉందండి. కానీ నైట్ నిద్ర సరిగ్గా లేక నరాలు పట్టేసినాయి. ఎందుకంటే మన ఇంట్లో మెత్తటి దిండ్లు వేసుకుని పడుకుంటాంగా, తల కింద స్మూత్గా ఉంటుంది. బెంచ్ మీద పడుకున్నాం కాబట్టి నరాలు పట్టేసాయి. బాగా పెయిన్ అయితే ఉంది. సూర్యుడైతే వెళ్ళండి, ఇందాక వెళ్ళండు. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైంది. పశ్చిమేశ్వర్ టెంపుల్కి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లు ఎక్కాలంట. పైకి కొండ పైకి ఎక్కాలంట. కొండ చివరిలో ఉంటాడంట.
ఈ నేపాల్కి అండి బియ్యం కానీ కూరగాయలు కానీ షూలు కానీ చెప్పులు కానీ బట్టలు కానీ పప్పు దినుసులు కానీ ప్రతి ఒక్కటి ఐటమ్స్, ఏ ఐటమ్స్ అయినా సరే 95% ఇండియా నుంచే ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయండి. మొత్తం ఇండియా నుంచే. చైనా నుంచి అయితే చాలా 5% కూడా 5%లో తగ్గేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే ఇక్కడికి ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఇంకా మంచి ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.